ఏపీఎస్సీ గ్రూప్ 2 జాగ్రఫీ క్విక్ రీజన్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే మన సౌరవ్యవస్థలో భూమి అనే టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇన్ కేసు మీరు ఆ క్లాస్ మిస్ అయినట్టయితే ఆ క్లాస్ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు మనం సిలబస్లోని సెకండ్ టాపిక్ అయిన ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇది చాలా చిన్న టాపిక్ కానీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి ఒక్క క్వశ్చన్ మనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో మనమంతా భూమి యొక్క ఉపరితలం మీద ఉంటున్నాం. అవుటర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ మీద మనందరం జీవిస్తున్నామని చెప్పచ్చు. ఈ అవుటర్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద మనందరికీ ఒక క్లారిటీ ఉంది, ఎందుకంటే మనం దీన్ని రోజు చూస్తున్నాం కాబట్టి. కానీ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ని మనం ఎప్పుడూ చూడలేదు. సో ఇవి ఎలా ఉంటాయో అర్థం కావాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ని ఇమాజిన్ చేసుకోండి, ఒక సగం ఉడికిన కోడిగుడ్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సగం ఉడికిన కోడిగుడ్డుని అవుటర్ షెల్తో సహా అంటే బయట ఉన్న పెంకుతో సహా నిలువుగా కట్ చేసినట్టు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇలా కట్ చేయబడ్డ ఎగ్ మనకి ఈ ఫామ్లో కనిపిస్తుంది. దీంట్లో మొత్తం మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే అవుటర్ షెల్ ఒకటి. ఓకే, ఈ అవుటర్ షెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాకపోతే దీని థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని నుంచి లోపలికి వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ ఏముంటుంది, ఎగ్ యొక్క వైట్ పార్ట్ అంటే తెల్ల సొన కనిపిస్తుంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద ఎగ్ ఏం కనిపిస్తుంది అంటే మనకి యోక్ కనిపిస్తుంది, అంటే ఎల్లో పార్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ హాఫ్ బాయిల్డ్ ఎగ్లో 3 పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మన ఎత్తుని నిలువుగా కట్ చేసినప్పుడు కూడా సిమిలర్ పార్ట్స్ ఉంటాయి మన ఎత్తులో కూడా. ఏంటంటే ఆ పార్ట్స్ ఇక్కడ అవుటర్ షెల్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మన ఎత్తుకుండే అవుటర్ షెల్ని మనం ఏమని పిలుస్తామంటే భూపటలం లేదా క్రస్ట్ అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ని ఏమని పిలుస్తామంటే భూప్రావారం లేదా మ్యాంటిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎగ్లో యోక్ ఏ విధంగా ఉందో అంటే పచ్చసొన ఏ విధంగా ఉందో అలానే మన ఎత్తులో కూడా ఒక కేంద్ర భాగం ఉంటుంది. ఈ కేంద్ర భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే భూకేంద్ర మండలం లేదా కోర్ అని పిలుస్తాం. ఓకే, తెలుగులో అయితే భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలం. ఇంగ్లీష్లో అయితే క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. వీటిలో ఈ భూపటలం లేదా క్రస్ట్ యొక్క థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. ఎంత ఉంటుందంటే దీని థిక్నెస్ 30 నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే మనం భూమి నుంచి పైనుంచి అంటే అవుటర్ లేయర్ నుంచి తవ్వుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉండే భాగాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే భూపటలం లేదా క్రస్ట్ అని పిలవచ్చు. ఓకే, సో ఇక్కడ 100 కిలోమీటర్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఈ క్రస్ట్ అనేది ఎండ్ అయిపోయి ఇమీడియట్గా ఏ భాగం స్టార్ట్ అవుతుంది అంటే మ్యాంటిల్ భాగం స్టార్ట్ అవుతుంది, భూప్రావారం. ఓకే, సో భూప్రావారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో భూప్రావారం అనేది 100 కిలోమీటర్స్ నుంచి 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ 2900 కిలోమీటర్స్ రీచ్ అయిపోయామనుకోండి, అక్కడ ఈ భూప్రావారం లేదా మ్యాంటిల్ భాగం ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే భాగం ఏమని చెప్పాను, భూకేంద్ర మండలం లేదా కోర్ భాగం స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్ భాగం థిక్నెస్ ఎంత అంటే 2900 కిలోమీటర్స్ నుంచి 6376 కిలోమీటర్స్ దాకా. అంటే భూమి ఉపరితలం నుంచి అంటే అవుటర్ లేయర్ నుంచి 6376 కిలోమీటర్లు లేదంటే అప్రాక్సిమేట్లీ 6400 కిలోమీటర్లు తవ్వుకుంటూ వెళ్ళిపోతే మనం ఎక్కడికి రీచ్ అవుతామంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి రీచ్ అవుతాం. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఎర్త్ మొత్తం ఒక సర్కిల్ అనుకుంటే కేంద్రం నుంచి ఉపరితలం మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అని చెప్పాను, 6376 కిలోమీటర్లు. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే భూమి యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతాడు సింపుల్గా. సో ఆన్సర్ ఏంటి, 6376 కిలోమీటర్లు, అప్రాక్సిమేట్లీ 6400 కిలోమీటర్లు. సో ఇప్పటిదాకా ఈ పొరల యొక్క మందాన్ని కిలోమీటర్స్ ఆధారంగా మనం మెజర్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి యొక్క పరిమాణం ఆధారంగా ఈ లేయర్స్ యొక్క వాల్యూమ్స్ అంటే ఘన పరిమాణాలు ఏ విధంగా ఉంటాయంటే, అవుటర్ లేయరు థిక్నెస్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా. సో దీని యొక్క మందం ఎంటైర్ భూమి యొక్క మందంలో కంపేర్ చేస్తే 1% ఉంటుంది. ఓకే, సో భూపటలం లేదా క్రస్ట్ యొక్క మందం ఎంత అంటే 1% ఉంటుంది. నెక్స్ట్ మ్యాంటిల్, భూప్రావారం యొక్క మందం ఎంత ఉంటుందంటే అరౌండ్ 16% ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ మందం ఉన్నది భూకేంద్ర మండలం, కోర్ యొక్క మందం. దీని యొక్క మందం ఎంత ఉంటుందంటే అరౌండ్ 83% ఉంటుంది. ఓకే, సో ఇప్పటిదాకా ఫిజికల్ ఫీచర్స్ ఆధారంగా భూమి యొక్క లేయర్స్ని మొత్తం మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసామని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా భూమిలో ఉన్న మూలకాల యొక్క కాంపోజిషన్ బట్టి
అంటే భూమి యొక్క పొరల్లో ఉన్న రసాయన పదార్థాల యొక్క కాంపోజిషన్ బట్టి కూడా వీటిని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే అవి సియాల్స్, సీమా అండ్ నిఫే. ఈ సియాల్ అనేది అన్నిటికంటే పైన ఉండే పొర. దీంట్లో ఉండే మూలకాలు ఏంటంటే సిలికాన్ అండ్ అల్యూమినియం. ఈ మూలకాల యొక్క పేర్లలోని మొదటి అక్షరాలను బేస్ చేసుకునే దీన్ని సియాల్ అని పిలుస్తాం. ఓకే, సి అండ్ యాల్ కలిపితే సియాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పొర ఏమని చెప్పాను, సీమా. ఈ సీమాలో ఉండే మూలకాలు ఏంటంటే సిలికా అండ్ మ్యాగ్నీషియం. ఓకే, సీమా అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే నిఫే. ఇందులో ఉండే మూలకాలు ఏంటంటే నికెల్ అండ్ ఫెర్రస్. ఈ రెండింటిని కలిపి దీన్ని నిఫే అని పిలుస్తాం. సో రేపు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్ ఏమనంటే, నికెల్ మరియు ఇనుము ఖనిజాల మిశ్రమంతో ఏర్పడి సిమా నుంచి భూకేంద్రం వరకు ఉన్న మూడో పొరని ఏమని పిలుస్తారు అని. ఆన్సర్ ఏంటి, నికెల్ అండ్ ఐరన్ అంటున్నాడు. అంటే నికెల్ ఇంకా ఫెర్రస్ అంటే ఏం పొర అది, నిఫే. అదేవిధంగా సిలికా ఇంకా మెగ్నీషియం పొరలతో ఏర్పడిన భూమి యొక్క పొర ఏది అని అడగవచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే సీమా. నెక్స్ట్ ఈ సియాల్ పొరలో ఉండే శిలను మనం ఏమని పిలుస్తామంటే గ్రానైట్ శిల అని పిలుస్తాం. మరి సిమా పొరలో ఏ శిలలు ఉంటాయంటే బసాల్ట్ శిలలు ఉంటాయి. ఓకే, సియాల్ పొరలో గ్రానైట్ శిలలు, సిమా పొరలో బసాల్ట్ శిలలు ఉంటాయి. నెక్స్ట్ ఈ సియాల్ పొర అనేది ఖండాలన్నింటి కింద ఉంటుంది. కాకపోతే ఇది సముద్రాల అడుగున ఉండకపోవచ్చు అంటారు. ఎందుకంటే ఈ సియాల్ పొర యొక్క మందం ఎంత అని చెప్పుకున్నాం, థిక్నెస్ 30 to 100 కిలోమీటర్స్. సముద్రాలు ఇంకా లోతుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సియాల్ పొర సముద్రాల అడుగున ఉండకపోవచ్చు అని చెప్తాం. సో రేపు ఎగ్జామ్లో ఓషన్స్ అడుగున ఏ పొర ఉండకపోవచ్చు, లేదంటే సముద్రాల అడుగున ఉండని పొర ఏదైనా అడిగాడు అనుకోండి, దానికి ఆన్సర్ ఏమవుతుందంటే సియాల్ పొర. నెక్స్ట్ భూపటలంలో అధికంగా ఉండే లోహ మూలకం ఏదైనా అడుగుతాడు. భూపటలం అంటే మనకి ఏ పొర, సియాల్ పొర. సియాల్ పొరలో ఏమేమి ఉంటాయి, సిలికాను, అల్యూమినియం ఉంటాయి. ఈ రెండిట్లో లోహ మూలకం ఏదంటే ఏం చెప్తామంటే అల్యూమినియం. ఓకే, సో భూపటలంలో అధికంగా ఉన్న లోహ మూలకం ఏంటంటే అల్యూమినియం అని చెప్పొచ్చు. ఇన్ కేస్ భూపటలంలో అధికంగా ఉండే ఖనిజ సమ్మేళనం ఏదైనా అడిగాడు అనుకోండి, దానికి ఆన్సర్ ఏమవుతుందంటే సిలికాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ భూకేంద్ర మండలం అనేది మొత్తం 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఇందులో సెంటర్ పార్ట్ని ఏమని పిలుస్తామంటే అంతర్భూకేంద్ర మండలం అంటాం. ఇది కంప్లీట్లీ హార్డ్లో ఉంటుంది, అంటే కంప్లీట్లీ ఘన స్థితిలో ఉంటుంది. దీని తర్వాత ఉండే పార్ట్ ఏంటంటే మధ్య భూకేంద్ర మండలం. ఇది సగం ద్రవ రూపంలోనూ సగం ఘన రూపంలోనూ ఉంటుంది. అంటే పాక్షికంగా ద్రవ రూపంలో ఉంటుంది, పాక్షికంగా ఘన రూపంలో ఉంటుంది. ఇది చాలా పలచని పొర అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీని అవుటర్ లేయర్లో ఉండే పొరను మనం ఏమని పిలుస్తామంటే బాహ్య భూకేంద్ర మండలం అంటాం. ఇది కంప్లీట్గా ద్రవ స్థితిలో ఉండే పొర. అదేవిధంగా మ్యాంటిల్ లేదా భూప్రావారాన్ని కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అవుటర్ మ్యాంటిల్ అంటాం, లేదంటే ఇన్నర్ మ్యాంటిల్ అంటాం. తెలుగులో చెప్పాలంటే ఎగువ ప్రావారపు పొర అండ్ దిగువ ప్రావారపు పొర అంటాం. ఈ దిగువ ప్రావారపు పొర ఏదైతే ఉందో ఇది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఎగువ ప్రావారపు పొర మాత్రం పేస్ట్లా ఉంటుంది. సో ఇక్కడ భూమి యొక్క అంతర్భాగం ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచరు, ప్రెజరు అంటే ఉష్ణోగ్రత, పీడనం రెండు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. సో వీటి వల్ల లోపల ఉండే శిలలు లేదంటే రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోయి ద్రవంగా మారిపోతాయి. ఈ ద్రవాన్ని మనం ఏమని పిలుస్తామంటే మ్యాగ్మా అని పిలుస్తాం. ఓకే, భూమి లోపల ఉండే శిలాద్రవాన్ని మనం ఏమని పిలుస్తామంటే మ్యాగ్మా అని పిలుస్తాం. ఇన్కేస్ ఈ శిలాద్రవం అగ్నిపర్వతాల ద్వారా బయటకు కానీ వచ్చిందనుకోండి, ప్రెజర్ ఎక్కువ అయ్యి, సో అలా అగ్నిపర్వతాల ద్వారా బయటకు వచ్చిన మ్యాగ్మాని మనం ఏమని పిలుస్తామంటే లావా అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ టెంపరేచర్ ఏ రేంజ్లో పెరుగుతుందంటే ఎవ్రీ 32 మీటర్స్ లోపలికి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే, సో భూమి ఉపరితలం నుంచి నువ్వు లోపలికి వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్లో టెంపరేచర్ ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారంటే
అరౌండ్ 6000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఓకే, సో భూమి కేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే ఆన్సర్ ఏంటి? 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. సో ఇక్కడ ఒక పక్క నుంచి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది అని చెప్తున్నాము. ఇంకో పక్క నుంచి ఈ భూమి లోపల ఏ పొర ఎలా ఉందనేది నీట్గా డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. సో ఎవరు వెళ్ళగలిగారు అసలు ఇంత లోపలికి? అసలు ఏ వేలో వెళ్ళగలిగారంటే, నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా ఈ భూమి లోపల పొరల్ని మనిషి అన్నవాడు ఎవడు కూడా చూడలేదు. మనిషి అన్నవాడు భూమి లోపల మ్యాక్సిమం ఎంత దూరం వెళ్ళగలడంటే అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలడు. ఓకే, ఈ పెట్రోలియం ఇలాంటివి తవ్వడానికి అరౌండ్ ఒక 6.5 కిలోమీటర్స్ దాకా మనం పైప్స్ అవి వేయగలిగాం. మరి భూమి లోపల సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఎంత టెంపరేచర్ ఉంటుంది, నెక్స్ట్ ఈ పొరలు ఏ విధంగా ఉన్నాయంటే లిక్విడ్ ఫామ్లో ఉన్నాయా, సాలిడ్ స్టేట్లో ఉన్నాయా, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే వీటి గురించి చెప్పడానికి ఏమీ ప్రత్యక్ష ఆధారాలు అయితే లేవు. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే పరోక్ష ఆధారాలు అంటాం. అంటే ఇండైరెక్ట్ సోర్సెస్ ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని చెప్పగలుగుతున్నాం. ఏంటంటే ఆ పరోక్ష ఆధారాలు సీస్మిక్స్ వేవ్స్, అంటే భూకంప తరంగాలు అంటాం. దీన్ని మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొన్ని రకాల తరంగాలని భూమి లోపలికి పంపించడం ద్వారా అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో మనం అబ్జర్వ్ చేయడం ద్వారా భూమి లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనకి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఈ సీస్మిక్ వేవ్స్ మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే అవి పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్ అంటాం. పీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్, ప్రాథమిక తరంగాలు అంటాం. నెక్స్ట్ సెకండరీ వేవ్స్, ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్స్, వీటిని ద్వితీయ తరంగాలు కాదు గౌణ తరంగాలు అంటాం. నెక్స్ట్ ఎల్ వేవ్స్ అంటే లాంగిట్యూడ్యువల్ వేవ్స్, అంటే దీర్ఘ తరంగాలు. వీటి గురించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అంత అవసరం లేదు, కాకపోతే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేకి ఇవి ఎలా పనిచేస్తాయి అనేది చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రైమరీ వేవ్స్ని మనం ప్రెజర్ వేవ్స్ అని కూడా అంటాం. ఓకే, ఇవి చాలా స్ట్రాంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వేవ్స్ అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా మెటల్ అయినా సరే ఇవి చొచ్చుకొని పోతాయి ఈ ప్రైమరీ వేవ్స్ అనేది. వేరర్ ఈ సెకండరీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో మనకి భూమి యొక్క అంతర్భాగాన్ని రీసెర్చ్ చేయడానికి సెకండరీ వేవ్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం, గౌణ తరంగాల్ని ఎక్కువ యూజ్ చేస్తాం. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రైమరీ వేవ్స్తో కంపేర్ చేస్తే సెకండరీ వేవ్స్ కొంచెం స్లోగా ట్రాన్స్మిట్ చేస్తాయి. కాకపోతే ఇవి ఘన పదార్థాల్లో అయితే చొచ్చుకుపోతాయి, కానీ ద్రవ పదార్థం ఏమైనా కనిపించింది అనుకోండి, ఏమైనా తగిలింది అనుకోండి, ఇమీడియట్లీ ఇవి రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ వేవ్స్ లేదా తరంగాల్ని మనం ఉత్పత్తి చేసి ఇవి వెళ్ళి రావడానికి పట్టిన సమయము, నెక్స్ట్ వాటి యొక్క స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేసి భూమి యొక్క లోపల భాగంలో ఘన పదార్థం ఉందా లేదంటే ద్రవ పదార్థం ఉందా అనేది ఒక అంచనాకు వస్తాం అనమాట. ఓకే, సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా డైరెక్ట్గా అడుగుతాడు, ఏమనంటే భూమి లోపల పదార్థాలు వాటి స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగించే తరంగాలు ఏవి అని. ఆన్సర్ ఏంటంటే ఎస్ వేవ్స్. నెక్స్ట్ భూమి పొరల్లో అత్యధిక వాల్యూమ్ లేదా ఘనపరిమాణం ఏ పొరకు ఉంది అంటే ఆన్సర్ ఏంటి? కోర్ లేదా భూకేంద్ర మండలం. ఓకే, సో ఇక్కడితో ఈరోజు క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు టైం ఉంటే క్లైమేట్స్ గురించి, అట్మాస్ఫియర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు చెప్పిన దానిలో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.